నమస్తే మిత్రులారా, ఎవరైతే టెట్కు పేపర్ 1 మరియు పేపర్ 2కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, మన టార్గెట్ 120+ అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తప్పకుండా నేను చెప్పేటువంటి ఈ విషయాలు మాత్రం జాగ్రత్త వహించాల్సిందే. ఫస్ట్ మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, మనం చదువుతున్నటువంటి పుస్తకాలు ఏవి, అకాడమిక్ బుక్స్తో పాటు ప్రాక్టీస్ పేపర్లు ఏవి మనము ప్రాక్టీస్ చేయాలి. అదే రకంగా 120+ రావాలంటే మన యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది ఏ రకంగా ఉండాలి. ఈ రెండు విషయాలు మీరు పాటిస్తే 100% 120+ మార్క్స్ అనేటువంటిది టెట్లో మీరు సాధించగలుగుతారు. ముఖ్యంగా చూసినట్లయితే పుస్తకాల విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా అందరూ కూడా స్కూల్ పుస్తకాలే ప్రిపేర్ అవుతారు. దాదాపు మనం కూడా అవే పుస్తకాలు ప్రిపేర్ అవుతాము. కానీ అకాడమిక్ బుక్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కామన్గా కాంటెంట్కి సంబంధించినటువంటి అకాడమిక్ బుక్స్ అయితే ప్రిపేర్ కాండి మిత్రులారా, ఎందుకంటే అవే మనకు అథెంటిక్ పుస్తకాలు కాబట్టి. కానీ అకాడమిక్ బుక్స్తో పాటు రివిజన్ కోసం కొన్ని ప్రాక్టీస్ పేపర్ల కోసం కొన్ని ప్రైవేట్ సిరీస్లను కూడా మనము కొద్దిగా ప్రాక్టీస్లో చేర్చుకుంటే బాగుంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేటువంటిది మనకు ఉందండి. దానికి సంబంధించినటువంటి అకాడమిక్ బుక్స్ మనం చదువుతాము, తరోగా చదువుతాము. క్విక్ రివిజన్ కోసం మీరు ఒకసారి మోజే సార్ బుక్ కావచ్చు, అంటే మెటీరియల్ కావచ్చు, అదేవిధంగా జంగం విశ్వనాథ్ సార్ గారి బుక్ కావచ్చు, ఇవన్నీ కూడా రెఫరెన్స్ కోసం మాత్రమే ఉపయోగపడాలి అనేటువంటిది నేను చెప్తున్నాను. ఇప్పుడు తెలుగు కావచ్చు, అదేవిధంగా పెడగాజీ ఆర్ చైల్డ్ డెవలప్మెంట్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, అదేవిధంగా మ్యాథమెటిక్స్ కావచ్చు, సైన్స్ అనేటువంటిది కావచ్చు. మెయిన్గా నేనేం చెప్తున్నా అంటే, ఇవన్నీ కూడా మెయిన్గా టెక్స్టువల్ బుక్కే ప్రిపేర్ కాండి, కానీ ప్రాక్టీస్ పేపర్లో చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, ఇఫ్ యు ఆర్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్, వీ హ్యావ్ టు ఫోకస్ వాట్ ఈస్ ద డిఫికల్ట్ సబ్జెక్ట్ యూ. అంటే మీకు డిఫికల్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దానిపైన ఫోకస్ పెట్టాలండి. ఇప్పుడు మ్యాథమెటిక్స్ స్టూడెంట్ మీకు ఇంగ్లీష్ అనేటువంటిది కొద్దిగా డిఫికల్ట్ అనుకోండి, ఆ ఇంగ్లీష్ పైన ఫోకస్ పెట్టాలి. అంటే చాలామంది ఏం చేస్తుంటామంటే, మనకు ఈజీ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్నీ చదువుకుంటూ పోతాము, డిఫికల్ట్గా ఉన్నటువంటి సబ్జెక్టులను మనము వదిలిపెడతామండి. నిజంగా చెప్తున్నా, ప్రతి సబ్జెక్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రతి సబ్జెక్టు 30 మార్కులు ఉంటుంది కాబట్టి ప్రతి సబ్జెక్టు పైన ఫోకస్ పెడితేనే మనము 100% అనేటువంటిది మార్కులు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది 120+. ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి సబ్జెక్ట్ అనేటువంటిది నీకు డిఫికల్ట్గా ఉన్న సబ్జెక్ట్ అయినా సరే దాంట్లో 30 మార్కులు, దాదాపు ఒక 15-16 మార్కులు ఈజీ మెథడ్లోనే అడగడానికి అవకాశం ఉంది. ఒకవేళ నువ్వు డిఫికల్ట్ అనుకున్నటువంటి సబ్జెక్ట్ కూడా ఓ 15-16 మార్కులు నువ్వు ఈజీగా చదివితే వచ్చేస్తుందండి. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, 120+ ఎవరైతే టార్గెట్ పెట్టుకొని ఉన్నారో, ఫస్ట్ అకాడమిక్ బుక్స్ అనేటువంటిది ఒక 3-4 సార్లు రివిజన్ చెయ్యండి. మీరు పేపర్ 1కు ప్రిపేర్ అవుతుంటే 100% అవే పుస్తకాలు మీకు డిఎస్సి కూడా ఉపయోగపడతాయి. పేపర్ 2 వాళ్ళకు కొద్దిగా డిఫికల్ట్ అండి. అంటే సోషల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉండి సోషల్ చదువుతున్నటువంటి వాళ్ళైతే 60 మార్క్స్ అనేటువంటిది కామన్గా వాళ్ళకు ఉపయోగపడుతుంది. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొద్దిగా డిఫికల్టే టెట్ ప్లస్ డిఎస్సి అనేటువంటిది. కాబట్టి చాలామంది డిఎస్సి వైపే మొగ్గు చూపి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు. కానీ పేపర్ 1 వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం టెట్ ప్లస్ డిఎస్సి లాగానే ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి 100% మనము మన ప్రిపరేషన్ ప్లాన్లో తప్పకుండా అకాడమిక్ బుక్స్, దాంతోపాటు ప్రైవేట్ పబ్లికేషన్లో S&S పబ్లికేషన్ కావచ్చు, అదేవిధంగా ఒక్కొక్క పుస్తకాలు ఇంగ్లీష్కి సంబంధించింది నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. మన ఛానల్ మీరు ఫాలో కండి, తప్పకుండా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి 25+ మార్క్స్ అనేటువంటిది తప్పకుండా అన్ని వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేస్తే, నేను ప్రాక్టీస్ బిట్స్ కూడా చేస్తాను, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, అదేవిధంగా అన్ని టాపిక్స్ టెక్స్టువల్ గ్రామర్ అనేటువంటిది 7th క్లాసు, అదేవిధంగా 6th క్లాసు, 8th క్లాసు ఇవన్నీ కూడా పూర్తి చేశాను. కాబట్టి ఒక్కసారి వాటిని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, ఫ్రీగా వచ్చిందంటే మనకు తక్కువ అంచనా ఉంటుంది. కానీ మన గురుకులాలకు సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ని అడగండి, 20కి 20 మార్క్స్ చేయగలిగారు మన ఆస్పిరెంట్స్. ఫ్రీగా ఇచ్చాను నేను. చాలామంది యాప్ తీసుకొని దాంట్లో ఇంగ్లీష్ విని, సార్ ఇంకా మాకు ఇది అర్థమైతే లేదు, యాప్ తీసుకున్న తర్వాత యాప్ తీసుకున్నంత వరకే నీకు మోటివేట్ చేస్తారండి. తీసుకున్న తర్వాత చలో పైసలు కట్టేస్తావు కాబట్టి నో ప్రాబ్లం. నేనేం చెప్తున్నానంటే, ప్రాక్టీస్ పేపర్స్ 100% మీకు ప్రొవైడ్ చేస్తాను. ప్రాక్టీస్ పేపర్స్ అంటే ఒక పేపర్ తీసుకొని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఒకవేళ దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేటువంటి మన గ్రూప్లో కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా అంటే మెయిన్గా ప్రిపరేషన్ అయ్యేటప్పుడు నీ యొక్క అథెంటిక్ పుస్తకాలు, తర్వాత ప్రాక్టీస్, ఈ రెండే చేర్చుకోవాలి. ప్రతి సబ్జెక్టు పైన ఫోకస్ పెట్టాలి. తెలుగు పైన ఫోకస్ ఎక్కువ ఉండి ఇంగ్లీష్ పైన తగ్గితే ఇంగ్లీష్లో పోతాయి మార్కులు మొత్తం. కాబట్టి ప్రతి సబ్జెక్టు పైన ఫోకస్ పెడితేనే 120+ వస్తుంది, లేకుంటే 100 బిలోనే. కాబట్టి 100+, 120+ కొడితేనే నీకు డిఎస్సికి ప్లస్ అవుతుంది. డిఎస్సిలో ప్లస్ అవుతే నీకు జాబ్ తప్పకుండా వస్తుంది. మైనస్ అయిందనుకో, ఇక్కడనే మైనస్ అవుతావు, పడిపోతావు. కాబట్టి మిత్రమా,
120+ నీ టార్గెట్ అయినప్పుడు తెలుగు కావచ్చు, పెడగాజీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు కాక అన్నిటిపైన ప్రిపరేషన్ అనేటువంటిది జరగాలి. అథెంటిక్ మెటీరియల్ చదవాలి, దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ చేయాలి, దానికి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్టులు రాయాలి. ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నావో అనేటువంటిది నీకు తెలిసేది అప్పుడే. ఆ తెలిసిన తర్వాత మళ్ళీ రివిజన్ చేయాలి, మళ్ళీ ఎక్కడ మార్కులు పోతున్నాయో దానిపైన ఫోకస్ పెట్టాలి. అప్పుడు జెన్యునిటీగా నీకు ఎలాంటి క్వశ్చన్ పేపర్ వచ్చినా కానీ 100+ ఉన్నటువంటి 120+ మార్కులు నువ్వు సాధించగలవు. కాబట్టి 120+ మార్కులు సాధించాలంటే అన్ని సబ్జెక్టుల పైన పట్టు సాధించడమే ఒకే ఒక షార్ట్ కట్ అండి. కాబట్టి దానికి మర్చిపోవద్దు. ఎక్కువ టైం రివిజన్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత షార్ప్గా మైండ్ ఆన్సర్ను ఐడెంటిఫై చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఎస్జిటికి సంబంధించినటువంటి పేపర్ 1 రాసేటువంటి వాళ్ళు ఉన్నటువంటి దాంట్లో 150 మార్కులకు ఉన్నటువంటి దాదాపుగా అవన్నీ కూడా మనకున్నటువంటి దాంట్లో క్వశ్చన్ పేపర్ మొత్తం చదివి ఆన్సర్ చేయగలగడం అనేటువంటిది చాలా తక్కువ అండి. స్కిప్ చేస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ మోడల్ అనేటువంటిది మీకు తెలుసు. ఒక క్వశ్చన్ ఇచ్చి ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చి దాంట్లో మళ్ళీ ఏబియా, సిడియా, ఏసిడియా అనేటువంటిది ఆప్షన్స్ ఇస్తున్నారు. కాబట్టి టైం వేస్ట్ ప్రాసెస్ అవుతుంది. అప్లికేషన్ బిట్ అనేటువంటిది పడుతుంది. ప్రతి సబ్జెక్ట్లో అంతే అండి. ఇంగ్లీష్లో అయితే మరీ ఘోరం. ఎందుకంటే క్వశ్చన్ పేపర్లో మనకు దాదాపు సగం క్వశ్చనే ఉంటుందండి. కాబట్టి అలా ఉందని మనం ఈజీగా ఆన్సర్ చేయడం ఎలా అనేటువంటిది నేను నేర్పిస్తాను మీకు. ఇంగ్లీష్ వరకు డోంట్ వరీ. సో 120+ నీ టార్గెట్ అయినప్పుడు నీ రివిజన్ అనేటువంటిది ఎక్కువ ఒక 5 సార్లు రివిజన్ చేయగలగాలి. ఒక 5 నుంచి 10 గ్రాండ్ టెస్టులు రాయగలగాలి. ప్రతి టాపిక్ నుంచి ఒక 4-5 సిరీస్లకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ పేపర్లు చేయాలి. సో అప్పుడు 100% 120+లోనే నువ్వు ఉంటావని, ఆ సేఫ్ జోన్లో నువ్వు ఉంటే ఇంకా నువ్వు టెట్లోనే ప్లస్ అయితే డిఎస్సిలో నిన్ను ఆపేది ఎవరు లేదు, నిన్ను నువ్వు తప్ప. కాబట్టి ఒక్కసారి వీలైతే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు మోటివేట్ చేస్తూ తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటానని, ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళలాగా వాటి మించి మన కుటుంబ సభ్యులాగా ఎల్లప్పుడూ తోడు ఉంటానని, మీరు మొదటి సంతకం చేసుకునే దాకా జాబ్లో జాయిన్ అయ్యి అప్పటి వరకు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.